పార్ట్ దాని దిస్ ఈస్ ద ఏరియా ట్రావెల్డ్. ఇప్పుడు ఈ ప్లేస్ వరకు వెళ్ళింది ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇప్పుడు జనగాం అటు పోతుంది, ఇటు వస్తే ఇటు వస్తుంది కదా, దాని ఇష్టం. ఇటు వస్తే మళ్ళీ ఆలేర్లకు ఇదంతా కూడా వేరే కొంచెం బచ్చనపేట అటు కొంచెం ఫారెస్ట్ ఉన్నట్టుంది గ్రూప్ అట్లా దొరికింది అంటే మనం సిద్దిపేట పోయింది అనుకున్నా వెనక్కి వచ్చింది. ఇక్కడ అయింది సార్. ఇందాక చూపించిన బాడీ తిన్నది కదా సార్, అది ఈ ఫారెస్ట్ తిన్నది. ముందుకు ఇటు వచ్చేసింది, మళ్ళీ ఇటు ఈస్ట్ తిరిగింది. 12 కిలోమీటర్స్ ఇటు వచ్చింది. ఏంటి అటు సైకలాజికల్ ఇది కూడా చెప్తారు కదా మన వాళ్ళు, ఎందుకు అట్లా అయిందని. ఎందుకంటే పొలాలకి నీళ్ళు పెట్టడానికి దానికి ఈ ఏరియాలో కట్టేయడం కూడా బంద్ చేయాలి. మరి మళ్ళీ వస్తే మరి ఇక్కడ కూడా కట్టి పెట్టి వచ్చేసి అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. పులి సంచరిస్తున్నది అన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా యాదగిరిగుట్ట మండలం, రాజాపేట మరియు అదేవిధంగా తుర్కపల్లి ఈ ప్రాంతాలలో సంచరిస్తుంది. ముఖ్యంగా 3-4 గ్రామాల్లో కూడా శివారు ప్రాంతాల్లో ఇన్సిడెంట్స్ అయింది. రాళ్ళజనగాం మరియు నిన్న కూడా నమెలలో కూడా అయిపోయింది. యాక్చువల్గా సిద్దిపేట వైపు ఆర్ఎఫ్ వైపు బాట కట్టి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది అనూహ్యంగా. అందరూ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దాని యొక్క మూమెంట్ని ట్రాక్ చేయడానికి ఆదిలాబాద్ నుంచి కూడా యానిమల్ ట్రాకర్స్ వచ్చారు. అదేవిధంగా థర్మల్ డ్రోన్స్ వాడుతున్నారు. డిఎఫ్ఓ సుధాకర్ రెడ్డి గారు, జిల్లా టీం అంతా కూడా ఈ ప్రాంతాల్లోనే ఉన్నారు. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలా. థర్మల్ డ్రోన్స్ ద్వారా రాత్రిపూట కూడా పులి సంచారాన్ని మనం ఎక్కడెక్కడ ఉందనేది కూడా చేయటం జరుగుతుంది. ఈ యొక్క పగ్ మార్కింగ్ బట్టి కూడా యానిమల్ ట్రాకర్స్ దాని యొక్క మూమెంట్ని చూస్తున్నారు. కాబట్టి అధికారులందరూ ప్రయత్నం చేస్తున్నప్పటికీ దానికి హ్యాబిటేట్ అనేది దొరక్క ఇంకా ఈ ఏరియాలోనే సంచరిస్తుంది. అందరు కూడా అప్రమత్తంగా ఉండటమే ముఖ్యం. తెల్లవారుజామున పోవటం కానీ 7-8 వరకు బయటికి పోకుండా ఉండటం, తర్వాత కూడా కొంచెం జట్టుగా వెళ్ళటం, కర్రలతోటి యూత్ తోటి కలిసి వెళ్ళాల్సి వస్తే సర్పంచ్కి ఇన్ఫామ్ చేసి వెళ్ళటం. అన్ని గ్రామాల్లో కూడా యూత్ బృందం అనేది ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా అన్ని చోట్ల కూడా కేజెస్ పెట్టడం అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర అటవీ శాఖ, జిల్లా అటవీ శాఖ కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జనగాం, సిద్దిపేట అటవీ శాఖ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. అందరూ కూడా అప్రమత్తంగా ఉండటమే దీనికి కావాల్సింది. బయట కూడా వీటిని కట్టేయకండి. క్యాటిల్ని కూడా సాధ్యమైనంత వరకు ఈ యొక్క పులి మన ప్రాంతం నుంచి వెళ్ళిపోయిందని నిర్దిష్టంగా సమాచారం వచ్చేంత వరకు కూడా జాగరూకత ఉండాలి. విలువైన ప్రాణం అనేది విలువైంది. పనులు అనేవి ఒకరోజు కాదు ఇంకో రోజు చేసుకోవచ్చు, ఒకరోజు వాయిదా వేసుకోవచ్చు. అవసరమైతే అందరూ సర్పంచులకు ప్రధానమైన బాధ్యత. పంచాయత్ సెక్రటరీలు, సర్పంచులు విపరీతంగా ప్రచారం చేయాలా. ప్రతి ఇంటికి సమాచారం తెలవక వాళ్ళు పొద్దున్నే పోయి ఏదైనా దుర్ఘటన మన జిల్లాలో జరగడానికి వీల్లేదు. పోలీసు వారికి చెప్పడం జరిగింది, ట్రాన్స్కో వాళ్ళకి చెప్పడం జరిగింది. అటవీ శాఖ అయితే అప్రమత్తంగా ఉన్నారు, పంచాయతీరాజ్ శాఖ అప్రమత్తంగా ఉన్నారు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా క్యాటిల్ కూడా, విలువైనటువంటి క్యాటిల్ కూడా, వాళ్ళు కూడా ప్రాణులు, జీవకోటి, వాటిని కూడా మనం పరిరక్షించుకోవాలి. అధికారులు అహర్నిశలు నిద్రాహారాలు మారి పనిచేస్తున్నారు. స్టేట్ నుంచి కూడా టీమ్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం అది ప్రశాంతంగా దాని హ్యాబిటేట్లోకి అది పోయే విధంగా మార్గాలు కూడా అన్వేషిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ కూడా వాడుతున్నారు. కానీ మనం మాత్రం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాత్రి 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల నుంచి నెక్స్ట్ డే తెల్లవారుజామున 7-8 వరకు కూడా ఈ యొక్క సంచారం అనేది లేకుండా, ముఖ్యంగా పొలాల దగ్గరికి ఎక్కడికి లేకుండా చూసుకోవటం, మీ యొక్క పశు సంపదను కూడా ఇంటి దగ్గరే ఉండేటట్టు చూసుకోవడం చేసుకుంటేనే ఇది మనం లైఫ్ సేవ్ చేస్తాం. ఎందుకంటే దాని సంచారం ఎటుపోతుందనేది తెలవట్లేదు నిర్దిష్టంగా. ఇప్పటివరకు సిద్దిపేట వరకు పోతుంది అనుకుంటే ధన్మన్ రిటర్న్ అయిపోయి మళ్ళీ ఈస్ట్ వైపు వెళ్ళి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది, నెమిల వైపు. కాబట్టి అది మొత్తం కూడా పూర్తిగా వెళ్ళిపోయింది. దాని హ్యాబిటేట్లోకి అనేంతవరకు కూడా అందరం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సర్పంచులకి, ప్రజాప్రతినిధులకి, అధికారులకి అందరికి కూడా చెప్పడం జరిగింది. దీని గురించి ఎప్పటికప్పుడు కూడా మన విప్ బీర్లా ఎల్లయ్య గారు కూడా ఆరాధిస్తున్నారు, అందరికి కూడా ఆదేశాలు ఇస్తున్నారు. అందరు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి
అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మరొకసారి జిల్లా కలెక్టర్ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా దీని మీదనే ఉంది. అందరూ కూడా దీన్ని పరిష్కారం కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. థ్యాంక్ యూ.